హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జీమెయిల్తో లాగానే. సో ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా వీడియో ఆల్రెడీ చూసాం కదా. సో ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా వీడియో అనేది ఇప్పుడు చూద్దాం. సో ఓకే, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే ప్రతిభా పాటిల్. ఓకే, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్. ఓకే, ఫస్ట్ ప్రెసిడెంట్ అనేది ఫస్ట్ మెన్ అనేది ఇందాక లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఓకే, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చి ప్రతిభా పాటిల్. ఓకే, మెన్ లో వచ్చి రాజేంద్ర ప్రసాద్. ఓకే, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్, శ్రీమతి ప్రతిభా పాటిల్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. సో నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ మ్యాన్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సో ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మెన్ అనేది ఆల్రెడీ చూసాం, బట్ ఒకసారి మీకు గుర్తుంటుందని కింద మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి ఇందిరాగాంధీ. సో నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ఎ యూనియన్ క్యాబినెట్ పోస్ట్. ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ఎ యూనియన్ క్యాబినెట్ పోస్ట్ ఇస్ ద విజయలక్ష్మి పండిత్. ఓకే, విజయలక్ష్మి పండిత్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ఎ యూనియన్ క్యాబినెట్ పోస్ట్. ఓకే, సో నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వచ్చి సరోజినీ నాయుడు. శ్రీమతి సరోజినీ నాయుడు ఇస్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్స్ అనేది ఉంది కదా, సో దానికి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే విజయలక్ష్మి పండిత్. ఓకే, విజయలక్ష్మి పండిత్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఓకే, విజయలక్ష్మి పండిత్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరంటే కిరణ్ బేడి. సో చాలా ఫేమస్ కదా కిరణ్ బేడి, సో మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ప్రజెంట్ కిరణ్ బేడి వచ్చి పుదుచ్చేరికి గవర్నర్ గా ఉన్నారు. సో ఓకే, కిరణ్ బేడి ఇస్ ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. సో ప్రెసెంట్ వచ్చి పుదుచ్చేరికి గవర్నర్. సో నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ టు విన్ నోబెల్ పీస్ ప్రైజ్. సో ఫస్ట్ ఉమెన్ టు విన్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చి పీస్ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ మదర్ తెరీసాకి వచ్చింది. ఓకే, సో మదర్ తెరీసా ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా. సో ఫస్ట్ మ్యాన్ ఎవరు? ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ కి వచ్చింది. ఓకే, గీతాంజలికి లిటరేచర్ కి రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఫస్ట్ మ్యాన్. సో ఫస్ట్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఫస్ట్ ఉమెన్ ఎవరంటే మదర్ తెరీసా. సో ఫస్ట్ ఇన్ ఎకనామిక్స్ లో ఫస్ట్ ఎవరంటే అమర్త్య సేన్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మ్యాన్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్, ఫస్ట్ ఉమెన్ మదర్ తెరీసా. ఎకనామిక్స్ లో ఫస్ట్ ఎవరంటే అమర్త్య సేన్. సో ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ వచ్చి బచేంద్ర పాల్. ఓకే, బచేంద్ర పాల్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. సో నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్. సో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఉంది కదా, సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరంటే విన్ అయింది అరుంధతి రాయ్. సో అరుంధతి రాయ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ బుక్కర్ ప్రైజ్. ఓకే, అరుంధతి రాయ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద బుక్కర్ ప్రైజ్. సో నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ వచ్చి మీరా కుమార్. ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ వచ్చి మీరా కుమారి. ఓకే, ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ మీరా కుమారి. సో నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ మిస్ వరల్డ్. సో మిస్ వరల్డ్ వేరు, మిస్ యూనివర్స్ వేరు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ మిస్ వరల్డ్ వచ్చి రీతా ఫరియా. రీతా ఫరియా ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ మిస్ వరల్డ్. నెక్స్ట్ ఫస్ట్ మిస్ యూనివర్స్ వచ్చి సుస్మితా సేన్. ఓకే, బాలీవుడ్ యాక్టర్ సుస్మితా సేన్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఉమెన్ మిస్ వరల్డ్ వచ్చి మిస్ వరల్డ్ వచ్చి రీతా ఫరియా, మిస్ యూనివర్స్ వచ్చి సుస్మితా సేన్. ఓకే, మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ అండ్ మిస్ వరల్డ్ రీతా ఫరియా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్. సో 2 సార్లు ఎక్కారనమాట, 1 టైం కాదు 2 టైమ్స్, ట్వైస్. ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ వచ్చి బచేంద్ర పాల్. సో డబల్ టైమ్స్ ఎక్కింది, ట్వైస్ ఎక్కింది అయితే సంతోష్ యాదవ్. ఓకే, సంతోష్ యాదవ్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్. సో నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్ వచ్చి మీరా సాహిబ్ ఫాతిమా బీబీ. మీరా సాహిబ్ ఫాతిమా బీబీ is the first woman judge in Supreme Court. Okay, Meera Sahib Fatima Bibi is the first woman judge in Supreme Court. So first woman ambassador వచ్చి సిబి ముత్తమ్మ. Okay, సిబి ముత్తమ్మ is the first woman ambassador to India. సో నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ ఏ స్టేట్ అసెంబ్లీ. స్టేట్ అసెంబ్లీకి స్పీకర్ ఎవరంటే షణ్ణోదేవి. షణ్ణోదేవి is the స్పీకర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ. ఓకే, స్పీకర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ వచ్చి షణ్ణోదేవి, ఫస్ట్ ఉమెన్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఫస్ట్ వీడియోలో మెన్ చెప్పాను కదా, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, ఫస్ట్ మ్యాన్ వచ్చి డబ్ల్యూసి బెనర్జీ. ఉమెన్ వచ్చి మిస్టర్ అన్నీ బెసెంట్. ఓకే, మిస్టర్ అన్నీ బెసెంట్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.
సో నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్ ఇండియన్ స్టేట్ వచ్చి సుచితా కృపాలని. సుచితా కృపాలని ఈస్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్ ఇండియన్ స్టేట్. ఓకే, మిస్టర్ సుచితా కృపాలని ఈస్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్ ఇండియన్ స్టేట్. ఫస్ట్ ఉమెన్ ఎయిర్ వైస్ మార్షల్. ఎయిర్ వైస్ మార్షల్ వచ్చి శ్రీ పి బందోపాధ్యాయ. ఓకే, శ్రీ పి బందోపాధ్యాయ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఎయిర్ వైస్ మార్షల్. సో నెక్స్ట్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ముస్లిం ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ వచ్చి రజియా సుల్తానా. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ ముస్లిం ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ వచ్చి రజియా సుల్తానా. సో నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ అశోక్ చక్ర. సో అశోక్ చక్ర అనేది ఆగస్ట్ 15న ఆర్మీ నావీ వీటిలో బాగా చేసిన వాళ్ళకి ఇస్తారు కదా, సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారు. సో ఫస్ట్ ఉమెన్ రిసీవ్ టు అశోక్ చక్ర వచ్చి నీరజ్ భానోత్. ఓకే, నీరజ్ భానోత్ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ అశోక్ చక్ర. సో నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్ వచ్చి ఆర్తి సాహా. ఓకే, ఫస్ట్ మ్యాన్ వచ్చి మిహిర్ సేన్ కదా. సో ఫస్ట్ ఉమెన్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్ వచ్చి ఆర్తి సాహా. సో నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న వచ్చి ఇందిరాగాంధీ. ఓకే, ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న ఇందిరాగాంధీ. సో ఫస్ట్ మ్యాన్ చెప్పాను కదా, ముగ్గురికి వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్, శ్రీ రాజగోపాలాచార్య, ముగ్గురికి కలిపి ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు. సో ఉమెన్ అయితే వచ్చి ఇందిరాగాంధీ అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ జ్ఞాన్పీఠ్ అవార్డ్. జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది హైయెస్ట్ లిటరసీ అవార్డ్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే ఫీమేల్లో ఆశిపూర్ణ దేవి. ఓకే, ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఈజ్ ఆశిపూర్ణ దేవి. సో నెక్స్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ కరణం మల్లేశ్వరి. సో ఫస్ట్ ఒలింపిక్ మెడల్ విన్నర్ ఫీమేల్ విన్ అయింది ఎవరంటే కరణం మల్లేశ్వరి. ఓకే, సో రియో ఒలింపిక్స్ మీద కంప్లీట్ గా డీటెయిల్స్ తో వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో పాస్ట్ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ ఎక్సెట్రా మొత్తం డీటెయిల్స్ అనేవి రియో ఒలింపిక్స్ వీడియోస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఆ వీడియో చూడండి, యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్ గా అప్కమింగ్ ఎగ్జామ్స్ లో బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఫీమేల్ వచ్చి కరణం మల్లేశ్వరి. టోటల్ గా ఇప్పటిదాకా 5 ఫీమేల్ అనేవాళ్ళు ఒలింపిక్స్ మెడల్స్ అనేవి విన్ అయ్యారు. సో ఈ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను రియో ఒలింపిక్స్ పార్ట్ 2 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనే వీడియో త్వరలో చేస్తాను. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఒలింపిక్ మెడల్ విన్నర్ ఫ్రమ్ ఫీమేల్ కేటగిరీ వచ్చి కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో వచ్చింది. ఓకే, కరణం మల్లేశ్వరి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒలింపిక్ ఉమెన్ గోల్డ్. సో గోల్డ్ మెడల్ కాదు, ఇక్కడ మిస్టేక్ పడింది. సో బ్రాంజ్ మెడల్ విన్ అయింది కరణం మల్లేశ్వరి. సో ఫస్ట్ ఒలింపిక్ మెడల్ విన్నర్ ఫ్రమ్ ఇండియా ఫీమేల్ కేటగిరీలో కరణం మల్లేశ్వరి. గోల్డ్ కాదు, బ్రాంజ్ మెడల్ విన్నర్. సో ఓకే, మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ బికేమ్ అన్ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో నీతా అంబానీ రీసెంట్ గా ప్రెసెంట్ రియో ఒలింపిక్స్ 2016 జరిగాయి కదా. సో ఇప్పుడు రీసెంట్ అనౌన్స్మెంట్ అనమాట ఇది. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ బికమ్ ఎన్ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వచ్చి నీతా అంబానీ. ఓకే, నీతా అంబానీ వచ్చి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ బికమ్ ఎన్ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. రీసెంట్ బిట్ ఇది, రియో ఒలింపిక్స్ 2016 కి అనౌన్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఫీమేల్స్ టు విన్ మెడల్స్ ఎట్ ఒలింపిక్స్ హిస్టరీ. సో ఇప్పటిదాకా ఎంతమంది ఫీమేల్స్ అనేవాళ్ళు ఇండియా తరపున ఒలింపిక్స్ లో మెడల్స్ విన్ అయ్యారు అంటే టోటల్ గా 5 మెంబర్స్ అనేవాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళు ఎవరైనా చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఉమెన్. సో కరణం మల్లేశ్వర్ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ అనేది విన్ అయింది. సో ఇందాక చెప్పాను కదా. సో ఓకే, కరణం మల్లేశ్వర్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ ఒలింపిక్ మెడల్ ఫర్ ఇండియా. గోల్డ్ కాదు, అక్కడ మిస్టేక్ పడింది, బ్రాంజ్ మెడల్. సో నెక్స్ట్ మేరీ కామ్. సో కరణం మల్లేశ్వర్ కేటగిరీ తెలుసు కదా, వెయిట్ లిఫ్టర్. సో నెక్స్ట్ మేరీ కామ్ బాక్సింగ్. సో మేరీ కామ్ అనేది మూవీ కూడా వచ్చింది కదా ప్రియాంక చోప్రాది. సో మేరీ కామ్ అనేది మేరీ కామ్ అనే ఆవిడ బాక్సర్ అనమాట. సో నెక్స్ట్ సైనా నెహ్వాల్, మీ అందరికీ తెలుసు కదా, బ్యాడ్మింటన్ లో ఫేమస్ ప్లేయర్. సో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లో బ్రాంజ్ మెడల్ విన్ అయింది. మేరీ కామ్ కూడా బ్రాంజ్, కరణం మల్లేశ్వర్ కూడా బ్రాంజ్. ఓకే, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ అండ్ సైనా నెహ్వాల్ వచ్చి బ్యాడ్మింటన్ కేటగిరీలో. నెక్స్ట్ షాషి మాలిక్, పివి సింధు రీసెంట్ గా జరిగిన రియో 2016 లో మెడల్స్ విన్ అయ్యారు కదా. షాషి మాలిక్ వచ్చి రెజ్లింగ్ లో 58 kg ఫ్రీ స్టైల్ లో బ్రాంజ్ మెడల్ విన్ అయింది. అలాగే పివి సింధు వచ్చి సిల్వర్ మెడల్ విన్ అయింది. సో ఫస్ట్ ఫీమేల్ టు విన్ సిల్వర్ మెడల్ వచ్చి పివి సింధు. సో ఇప్పటిదాకా ఈ పైన నలుగురు కూడా బ్రాంజ్ మెడల్ అనేది విన్ అయ్యారు, బట్ పివి సింధు వచ్చి సిల్వర్ మెడల్ విన్ అయింది. సో ఫస్ట్ ఉమెన్ టు విన్ సిల్వర్ మెడల్ ఫర్ ఇండియా అని అడిగితే ఎవరి పేరు చెప్పాలి? పివి సింధు. అలాగే ఫస్ట్ యంగెస్ట్ ఉమెన్ టు విన్ ఒలింపిక్ మెడల్ కూడా పివి సింధు. సో యంగెస్ట్ అండ్ ఫస్ట్ సిల్వర్ వచ్చి పివి సింధు. ఓకే, ఫస్ట్ ఉమెన్ టు విన్ మెడల్ అయితే కరణం మల్లేశ్వరి. ఓకే, కరణం మల్లేశ్వరి, మేరీ కామ్, సైనా నెహ్వాల్, షాషి మాలిక్, పివి సింధు.
సో కేటగిరీ అనేది ఇంపార్టెంట్, మీరు కేటగిరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. కర్ణం మల్లేశ్వర్ ఈజ్ రిలేటెడ్ టు అలా ఇస్తాడు. సో కర్ణం మల్లేశ్వర్ వచ్చి వెయిట్ లిఫ్టింగ్, మేరీకామ్ వచ్చి బాక్సింగ్, సైనా నెహ్వాల్ వచ్చి బ్యాడ్మింటన్, షాషి మాలిక్ వచ్చి రెజ్లింగ్, పివి సింధు వచ్చి బ్యాడ్మింటన్. సో వీళ్ళందరూ 4 మెంబర్స్ కూడా బ్రాంజ్ మెడల్ విన్ అయ్యారు. పివి సింధు మాత్రం సిల్వర్ మెడల్ విన్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే వీడియో చూస్తున్నారు కానీ ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దీనివల్ల మీకు లాస్ అనేది ఏం లేదు, జస్ట్ జీమెయిల్తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీ యూట్యూబ్ ఛానల్కి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.